అసెంబ్లీలో 175 నియోజకవర్గాలకు గాను కూటమి తరపున 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే వాళ్ళందరూ అధికార పక్షం. ఇక అసెంబ్లీలో ప్రతిపక్షం వాయిస్ అనేది ఉండకూడదని చెప్పి వాళ్ళ ఆలోచన. క్వెషన్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. మా ఇష్టం అనే ఆలోచనతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నారు. వాళ్ళకి ఎమ్మెల్యే లెక్క ఒక్కొక్కరు 2 నిమిషాలు ఇస్తుంటే మహా అయితే 22 నిమిషాలు వాళ్ళు మాట్లాడగలుగుతారు రోజు మొత్తం అసెంబ్లీ జరిగితే. ఇంకా ప్రభుత్వంతో చేసే తప్పుల్ని క్వశ్చన్ చేసేది ఎవరు? ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఇదిగో అని చెప్పి ప్రజలకు చూపించుకుంటూ సలహాలు ఇచ్చేది ఎవరు? ఇవన్నీ ఏమి ఉండకుండా అధికారం మాకు వచ్చేసింది, మేము ఇలాగే ఉంటామని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించక పూర్తిగా క్వశ్చన్ చేసే అథారిటీ మీకు లేదన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. 40% ఓట్ బ్యాంక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. 11 సీట్లైనా కానీ గతంలో 26 సీట్లు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్ష అవకాశం ఇచ్చారు. 37 దాదాపు 40 సీట్లు తెలుగుదేశం పార్టీకి 1980 ఇందిరాగాంధీ చనిపోయారు చూడండి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవకాశం ఇచ్చారు రాజీవ్ గాంధీ గారు. మరి ఈరోజు మమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఆ అవకాశం కూడా ఇవ్వట్ల. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చూపించాలనే ఆలోచనతో అసెంబ్లీ ప్రాంగణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పట్టుకున్నారు ప్లకార్డు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, కుప్పగొలిన శాంతి భద్రతపై నిలదీవనివ్వరు. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, గొంతు వినపచ్చినివ్వరు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలోకి వెళ్ళటం జరిగింది. అసెంబ్లీకి వెళ్తున్న సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో గవర్నర్ గారు ప్రసంగిస్తున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బలంగా తమ వాయిస్ వినిపిస్తూ ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని చెప్పి బలంగా గట్టిగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా ఉంది. ఎందుకంటే క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండకూడదు అసెంబ్లీలో అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండకూడదు అంటే ఇప్పుడు మీకు 164 సీట్లు వచ్చినాయి, మీరే మొత్తం చెప్పుకుంటా ఇంకా మేము మా డబ్బా మేమే కొట్టుకుంటాం, మేము ఇది చేసాం అది చేసాం అని చెప్పి మొత్తం అనుకుంటే ఇంకా ప్రధాన ప్రతిపక్షంగా ఏదైతే మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. ఏకైక ప్రతిపక్షం కదా అక్కడ ఉంది 11 సీట్లు. మిగిలిన వాళ్ళు ఎవరైనా 20 సీట్లు ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన ప్రతిపక్షంగా యాక్ట్ చేసిన ఊరికి అభ్యంతరం లేదు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేయట్లా. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నా కూడా మీరు చేయలేకపోతున్నారు. అదేంటంటే కక్ష, మా విధానం ఇలాగే, మేము ఇలాగే ఉంటాం అనే ధోరణి మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. జనాలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జనాలకైతే ఇవన్నీ చూపించాలనే ఆలోచనతో ఆయన వెళ్ళాడు. ప్రతిపక్షంగా అసెంబ్లీలో అవకాశం ఇవ్వాలి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలతో మహా అయితే 22 నిమిషాలు మాట్లాడగలుగుతారు. వాళ్ళు దాదాపు 7-8 గంటలు ఊకదంపుడు ఉపన్యాసాలు వాళ్ళే ఇచ్చుకుంటూ, వాళ్ళే తిట్టుకుంటూ, వాళ్ళే మాట్లాడుకుంటుంటే అసలు ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో అక్కడ చర్చకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి, అపోజిషన్ వాయిస్ ఉండాలి కదా. సరే ఇవన్నీ తీసేయండి. ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు క్వశ్చన్ చేస్తేనే అక్కడ సమాధానం ఉండట్లా. ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో ఏదైతే మాట్లాడే సమస్యలన్నీ ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు కదా, అటు నుంచి అధికార పార్టీ దగ్గర నుంచి ఒక్కరు సమాధానం చెప్పరు. ఏంటంటే జగన్ గారిని తిడతా ఉంటారు. ఇంకా అదేదో అసెంబ్లీలో జరిగే ఎలాగే ఉంటాయి కదా. ప్రెస్ మీట్ పెట్టినా జగన్ గారు అడిగేదానికి సమాధానం ఉండదు. జగన్ గారికి అటు నుంచి తిట్ల దండకాలు ఉంటాయి. అదేదో అసెంబ్లీకి పోయినా అదే తిట్ల దండకాలే. జగన్ గారిని తిట్టడం కోసం వాళ్ళు అసెంబ్లీకి జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు. ఏమన్నంటే 11 గంటలకి, 11ంటికి, 11 మందితోటి అని చెప్పి వాళ్ళ డైలాగులు. మీరు రండి, మేము సమస్యలు చిత్తశుద్ధితో మొత్తం చర్చించుకుందాము, మీకు ఇంత టైం ఇస్తాము, నో ప్రాబ్లం. మీరు ఇప్పుడున్న అవకాశం ప్రకారం మీకు ప్రధాన ప్రతిపక్షంగా అవకాశం ఇస్తాము, మీరు అపోజిషన్ వాయిస్లా ఉండండి అని చెప్పి బలంగా మాట్లాడే అవకాశం ఇవ్వరు వాళ్ళు. ఇస్తే ప్రజల తరపున క్వశ్చన్లు ఏమైనా వస్తే వాళ్ళు భరించలేరు అసెంబ్లీలో. ఆ ఆలోచనతో వాళ్ళు పనిచేస్తుంటే ఇంకెలా వెళ్తుంది ఇది, ఇంకెలా ఉంటుంది ఇది. ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా చాలా మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళు అధికార అహంకారానికి ఇవన్నీ చూస్తూ ఉన్నారు జనాలు. నిజంగా జనాలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి తప్పు లెక్కేస్తూ ఉన్నారు. అదేదో ఉంటుంది, శిశుపాలుడు పాపాలన్నీ లెక్కేసుకుంటారా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న తప్పులన్నీ లెక్కేస్తూ ఉన్నారు నిజంగా జనాలు.